రైతు భరోసా తీసుకోండి, లేదంటే కొత్త పథకాలు, కొత్త భూములు అలొకేషన్ కానివ్వండి, ఇంటి పట్టాలు కానివ్వండి, అన్నీ కూడా మహిళల పేరుతో ఏకైక ప్రభుత్వం ఏది అన్నా ఉంది అంటే అది మన ప్రభుత్వం మాత్రమే. ఇంకా స్థానిక సంస్థలు 33% వరకు రిజర్వేషన్లు మహిళలకు కల్పించడము, ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకి ఉచిత బస్ సర్వీసెస్ మొన్న దీపావళి సమయం నుంచి మనందరికీ మహిళలకి రాష్ట్రంలో ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా ఉచితంగా అమరావతికి కూడా పోయి వచ్చేంత హ్యాపీగా వెళ్ళి రావడానికి ఎంతో కృషి చేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ప్రతి సంవత్సరం కొత్త పథకాలతో మహిళల్ని అప్లిఫ్ట్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మిగతా రాష్ట్రాలు కూడా మహిళల కోసం ఇంత చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మన ఆంధ్రప్రదేశ్ కేవలం మన ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకునే రోజు మనది అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మహిళలకి ఇప్పుడు ఈ మహానాడు ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్త్రీ శక్తికి పునాది వేశారు అని మనం చెప్పుకోవచ్చు. 33% ఎమ్మెల్యేలుగాను ఎంపీలుగాను మనం ఇంకా నుంచి సభల్లో చూడబోతున్నాం. అంటే మహిళలకు ఇచ్చే గౌరవం ఎంత రెట్లు పెంచారో ఒకసారి ఆలోచించుకోవాలి. మనమందరం మహిళలే కాదు, పురుషులు అందరూ కూడా భవిష్యత్తులో ఒక మంచి అద్భుతమైన సుఖశాంతులతో ఉన్న ఒక ఆంధ్రప్రదేశ్లో ఉండబోతున్నాం. అది కేవలం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి విజనరీ లీడర్షిప్లో మాత్రమే సాధ్యమవుతుంది అని గర్వంగా చెప్పుకునే రోజు. జై చంద్రబాబు నాయుడు గారు, జై టీడీపీ.